అండి, అందరికీ నమస్కారం. అరుణిశివ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ కే స్వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో 365 రోజులు మనం దీక్షగా ఎలా ఉండాలి అని తెలుసుకుందాం. మనం కార్తీక మాసం రాగానే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం. ఎవరి మతాలంగా వారిగా వాళ్ళు స్వామికి దీక్షగా కొన్ని రోజులు అనేది ఉంటారు, దీక్ష చేస్తారు. కానీ దీక్షా నియమాలు అనేది తర్వాత కూడా ఎలా పాటించాలో మనం చూద్దాం. మనం మాల్లో ఉన్నప్పుడు 41 రోజు కూడా చక్కగా ఉదయం స్వామిని పూజించుకుంటాం, దీపారాధన చేస్తాం, నైవేద్యాలు పెట్టుకుంటాం, రుచిగా శుభ్రంగా ఉంటాం. సాయంత్రం పూజ చేసుకొని స్వామిని నైవేద్యాలు పెట్టుకొని చేస్తాము, భజనలకు వెళ్తాము. మన కోపాన్ని, మన అలవాట్లని అదుపులో ఉంచుకుంటాం, చక్కగా చేస్తాం. భగవంతుడి కోసం దీక్ష దేనికని చేసేది మనకి జీవితంలో ఏ ఆటంకాలు కలగకుండా ఉండాలని, మంచిగా ఉండాలని మనం దీక్ష చేస్తాం. మనం దీక్ష చేసేటప్పుడు మన ఇంట్లో వాళ్ళు కూడా దీక్షలో ఉన్నట్టే. వాళ్ళు వీలైనంత వరకు తలను స్నానం చేసి ఇల్లు శుభ్రంగా ఉంచుకొని దీపారాధన చేసుకొని ఇంట్లో మా స్వామి దీక్ష తీసుకున్నాడు అని మనసులో అనుకొని ఎంతో భక్తితో ఉంటారు. ఇలా 41 రోజుల దీక్ష అయిపోయిన అనంతరం మాలా విరమణ తర్వాత మనం చేసే పొరపాట్లు ఏంటంటే 41 రోజు పోను 324 రోజులు ఉంటాయి. 324 రోజులు మనం అంత పెద్దగా దేవుని స్మరించలేము. మనం చేసే పొరపాటు అదే. మనం ఏం చేయాలి అంటే, ఆడవారు వారంలో ప్రతిరోజు దీపారాధన చేసుకుని ఉంటారు. వాళ్ళ దాని మీద భగవంతుని స్మరించుకుంటారు. దీనికోసం, కుటుంబ భవిష్యత్తు కోసం. మగవారు కూడా మాలధారణ మన భగవంతుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ భగవంతుని నమ్ముకు, భగవంతుడు లేకపోతే మనం లేము. ఏం చేస్తారంటే, డైలీ కుదిరితే ఉద్యోగస్తులు వాళ్ళకే కుదరదండి, వారానికి 2 రోజులు కల్పించుకోండి. 2 రోజులు కల్పించుకొని ఇంట్లో మన అమ్మాయి వాళ్ళని చక్కగా దేవుడి మందిరం శుభ్రం చేసి ఉంచుకొని చక్కగా కూర్చొని అయ్యప్ప స్వామి దీక్షలో మీరు ఎలా పూజ చేసి చక్కగా దీపారాధన చేసుకొని పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి చేసుకోండి. వారానికి 1-2 రోజులు అన్నా మీకు నచ్చిన రోజుల్లో. అప్పుడు దీక్షలో ఇంట్లో వాళ్ళు ఎలా సంతోషిస్తారో అలాగానే ఉంటుంది. అదే వాతావరణం కుటుంబంలో ఉంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది. దేశంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. అది ఎందుకంటే నేను 3 సంవత్సరాలు శబరిమల అయ్యప్ప స్వామికి దగ్గరికి మన జ్యోతి దర్శనానికి వెళ్ళాను, దీక్ష చేశాను. నేను స్వయంగానే అనుభవించాను. నేను ఉదయం పూజ చేసుకొని కార్యక్రమంలో పనిచేసుకొని సాయంత్రం మళ్ళీ 6 గంటలకు స్నానం చేసి షాప్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకుని షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ 11 గంటలకి అంటే ఒక రోజు మధ్యాహ్నం ఇప్పుడు కుదిరేది కాదు, సాయంత్రం 6 గంటలకు కుదిరేది కాదు. రాత్రి 11 వచ్చిన తర్వాత బోరింగ్ పంపులో సింగనగర్లో గబగబ నీళ్లు కొట్టుకొని చల్లటి నీళ్లు పోసుకొని అప్పుడు దీపారాధన చేసి ఆహారం తీసుకొని దీక్ష చేసేవాడు. మనం ఏంటంటే, మనం భగవంతుడి దగ్గరికి ఎంత దగ్గరికి వెళ్తామో ఆయన మన దగ్గరికి వస్తాడు. ఈ విషయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.